ఇల్లు ఎందుకోసము మనం ఉండడానికి, కానీ కిరాయి ఇవ్వడానికి కాదు. కొంతమంది అంటారు ఇక్కడ స్కూల్ లేదు సార్, బస్సు లేదు సార్, అది లేదు సార్. మీరు వస్తేనే బస్సులు వస్తాయి, మీరు వస్తేనే స్కూల్ వస్తాయి. మీరు ఎప్పటిదాకా ఇక్కడికి రారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాబ్లంలో ఉండిపోతారు. ఇలా కిరాయి ఇచ్చుకుంటారు, అది అనుకుంటారు, ఇది అనుకుంటారు. కొన్ని మాకు ఇట్లా విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నారని తెలుస్తలేదు. పబ్లిక్ వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళు సొంతిల్లో ఎవడు, వాళ్ళ ఫ్యామిలీ ఏంది అసలు తెలుస్తలేదు. మొన్న ఒక మర్డర్ కేసు జరిగింది తెలుసా. అతను ఎవరు అనేది మేము గ్రహిస్తే కదా కిందనే ఆపేస్తుంది. అరే నువ్వు ఎవరు, నువ్వు ఇడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. మనకి ఎవరు వస్తున్నావు ఎవరు పోతున్నావు గుర్తుపడతలేదు. వచ్చేది ధనాధన పొడిచేసి వెళ్ళిపోయాడు. అందుకోసమే మన పక్కింటి వాళ్ళు ఎవరు, మన బ్లాక్ వాళ్ళు ఎవరు, మన ఫ్లోర్ వాళ్ళు ఎవరు పక్క గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఫోన్లు తీసుకోండి, మాట్లాడండి. ఫ్యామిలీ ఏడుంటారు, ఏం చేస్తారు అని మంచి చెడు గురించి ఆలోచించండి. మంచి ఉండడానికి ట్రై చేయండి, కలిసి ఉండండి. అదే క్రియేట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ మీరు ఉండడానికి ఇచ్చిన దాన్ని దీన్ని వేరే విధంగా వాడుకోవద్దు. దానివల్ల కేసులు అవుతాయి. 1-2 కేసు అయినాయి అంటే సోర్స్ ఇది ఫలానా దానికి వాడుతున్నారు అంటే తీసుకోలేదు. ఉండడానికి మనం తీసుకుంటున్నాం కానీ వేరే వాడుకోవడం కరెక్ట్ కాదు. అదేనా అమ్మడం కానీ కొనడం కానీ కొనిపించేటోడు కానీ అమ్మిపించేటోడు మధ్య అందరూ జైలు పోతారు. అదేనా అలాంటి ఏం చేయొద్దు. ప్రశాంతంగా ఉండి మన ఇల్లుని మనం కాపాడుకోండి. చాలామంది చెప్తారు మెయింటెనెన్స్ ఇవ్వద్దని. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే తండ్రి 4 కొడుకులు ఇవ్వకుంటే ఎవరికి ఫుడ్ పెట్టాడు. ఎందుకంటే ఇల్లు నడవాలంటే ప్రతి కొడుకు కొన్ని ఇవ్వాలి. నువ్వు 1 లక్ష సంపాదించి 10 లక్షలు సంపాదించి నెలకు 5,000 ఇస్తేనే నీ ఫ్యామిలీ నడుస్తుంది అంటాడా తండ్రి. అదేవిధంగా ఇది ఒక ఫ్యామిలీ, మీది ఒక బ్లాక్ ఒక ఫ్యామిలీలా అనుకోవాలా. ఏ విషయమైనా అదంతా కోఆర్డినేషన్ ఉండాలా. మీ ఇల్లు అని అనుకోవాలి. ఇప్పుడు ఎంతమంది వచ్చిర్రు, మంచికొక బిస్కెట్ ప్యాకెట్ తిని పడేస్తే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? అవుతుందా కదా? అదే ప్రతిసారి మీరు వచ్చినప్పుడు వల్ల ఒక ఇంత కర్ర తీసుకొని మీ బ్లాక్ తిరుగులో తిరిగి ఏదో చెత్త లేకుండా తీసి అగ్గిపెట్టి కొన్ని అది మీ ఇల్లు అనేది రావాలి. మీకు ఏదో వచ్చినాము పడేసినాము పోయినాము అంటే రేపు ఇప్పుడే ఇంతున్నది, రేపు 18,000 మంది వస్తారు ఇంటికి. 18,000 అంటే మండలాలు 2 మండలాల మంది వస్తారు. అప్పుడు ఎవడు తిన్నాడు, ఎవడు పడేసిండు, ఎవడు పోతున్నాడు ఏకని తెలియదు. ఇప్పటి నుంచి మీ బ్లాక్ మీరు మంచిగా పెట్టుకుంటేనే ఫ్యామిలీ మీ కుటుంబం అనుకొని మెయింటెనెన్స్ ఇస్తారా ఇయ్యరా. పోలీసు వాళ్ళు ఇవ్వమంటే పోలీసు వాళ్ళు ఇవ్వమన్నారు అంటారు, పోలీసు వాళ్ళు ఇయ్యద్దంటే పోలీసు వాళ్ళు ఇయ్యద్దని అంటారు. మాకు సంబంధం లేదు. మీ ఫ్యామిలీ ఎట్లా నడవాలా మీరు ఆలోచించుకోండి. మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకోండి.